హాయ్ గైస్, వెల్కమ్ టు ద డిసెంబర్ 31st 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్ అండి. ఈ 2020 సంవత్సరంలోని చివరి రోజు అనమాట. దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ ద 2020. సో మనకి ఎన్నో కష్టాలు మిగిల్చినటువంటి ఈ యొక్క 2020 అనేది ఇంతటితో ముగిసిపోతుంది. సో ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి. దాంతో పాటు నేను చెప్పాను కదా, డొనేషన్స్. సో ప్లీజ్ డొనేట్ మీ, ఎందుకంటే నేను మీకోసమే వీడియోలు చేస్తున్నాను కదా, 1.5 year నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను కాబట్టి. సో నాకు కొంచెం సపోర్టివ్గా ఉండడం కోసం, ఎందుకంటే ఎకనామికల్ రీసోర్సెస్ అనేవి చాలా వరకు ఏంటంటే నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను అడగడానికి చేస్తున్నాను. సో దాంతోపాటు కూడా నేను ఎక్కువ టైం అనేది కేటాయించాల్సి వస్తుంది అనమాట. సో నేను ఇంకా ఎక్కువ టైం అనేది కేటాయించి మీకు ఎక్కువగా చేయాలి అంటే కనుక మీరు ప్లీజ్ డొనేట్ చేస్తే బాగుంటుంది. మీకు ఎవరికైనా నిజంగా స్తోమత లేకపోతే పర్లేదండి, నిజంగా మీకు అఫోర్డబుల్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, సో మీ అంటే ఓవర్ ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి కదా అంటే వేస్ట్గా కొంత చేస్తారు కదా, సో అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని తగ్గించుకొని నా కోసం డొనేట్ చేస్తే కనుక సపోర్టివ్గా ఉంటుంది అనమాట చాలామందికి. సో నా యొక్క ఫోన్పే కావచ్చు, ఈ యొక్క గూగుల్ పే నెంబర్ వచ్చేసి ఇదండి, 9030837782. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. రియల్గా ఎవరికైనా నా సెషన్ అనేది నచ్చి రిసోర్స్ఫుల్ అయితే కనుక, రియల్గా నేను బాగా చెప్తున్నానని మీకు నచ్చితే కనుక, సో కొంతవరకు డొనేట్ చేస్తారనుకుంటాను. మీ ఇష్టం అండి, అది మీ యొక్క ఇష్టం అనమాట. సో కష్టం అది, ఆ యొక్క రేటు కట్టాల్సిన బాధ్యత అనేది మీదనమాట. మీకే వదిలేస్తానని ఎంత కట్టాలనే దాని గురించి సంబంధించి. సో ఇక ఈరోజు మనం టోటల్ న్యూస్ అనాలిసిస్ అనేది చకచక ఒకసారి చూసేద్దాం. సో మనకు ఫస్ట్ పేజ్లో మనం చూస్తే ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే యూకేకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అనేది యూకేలో అప్రూవ్ అయిందనమాట. ఆక్స్ఫర్డ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆస్ట్రాజెనికా కావచ్చు, లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఆస్ట్రాజెనికాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది అప్రూవ్ అయిందనమాట. సో దీని కారణంగా ఏంటి, ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు కోవిడ్-19 కారణంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే రాకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ముందే ఈ యొక్క వ్యాక్సిన్ అనే దాన్ని రిలీజ్ చేయడానికి చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పిందనమాట. దీని యొక్క మన సక్సెస్ రేట్గా మనం చూసుకుంటే, సింగిల్ డోసేజ్ అనేది ఎప్పుడైనా ఇలాంటి ఆర్టికల్ వచ్చినప్పుడు అంటే మనం హెడ్లైన్స్ చదవాలా. హెడ్లైన్స్ చదవాత ఈ యొక్క మొత్తం మ్యాటర్ చదివే బదులు ఈ బాక్స్లో మ్యాటర్ కనుక చదివితే మోస్ట్ ఆఫ్ ద మనకి ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లోనే ఉంటుంది అనమాట. ఇదంతా కూడా వాడంతా కూడా ఒక టెక్స్ట్ ఫార్మేట్లో ఇస్తాడు, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మనం ఇక్కడ ఏంటంటే దీని యొక్క స్టోరేజ్ అనేది కనుక చూసుకుంటే జస్ట్ 2 to 8 degrees Celsiusలో సరిపోతుంది. ఏది ఈ యొక్క ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అనేది కనుక చూస్తే, అదే అమెరికాకు సంబంధించినటువంటి ఫిక్సర్ వ్యాక్సిన్ అనేది చూస్తే కనుక -70 to -80 degrees టెంపరేచర్ అనేది ఉండాలి. దానికి దీనికి కంపేరిటివ్గా ఇది. ఇక ఎఫిషియన్సీ చూస్తే కనుక ఈ యొక్క వ్యాక్సిన్ని ఫస్ట్ 2 డోసులు కనుక ఫుల్ డోసులు ఇచ్చారనుకోండి, 62% అనేది ఈ యొక్క ఎఫిషియెంట్ అనమాట, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలా కాకుండా ఒక ఫుల్ డోసు ఒక హాఫ్ డోసు ఇచ్చారనుకోండి, 90% అనేది ఉంటుందన్నమాట. సో మన భారతదేశంలో సప్లై వచ్చేసి మనకు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు దీన్ని సప్లై చేస్తున్నారు అనమాట. సో ఈ యొక్క సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ యొక్క పూనావాలా అనే అతను ఆ యొక్క అంటే డైరెక్టర్ అనమాట, సీఈఓ అనమాట, ఆ కంపెనీ సీఈఓ అనమాట. సో అతను ఏం చెప్పాడంటే ఒక 1000 రూపాయల దాకా ఉండొచ్చు అని చెప్పాడు అనమాట. సో దీన్ని ఎలా ఇస్తారంటే 2 డోసుల రూపంలో ఇస్తారనమాట. ఇందులో 2 డోసుల రూపంలో ఇస్తారు. ఫస్ట్ది ఒక డోసు ఇచ్చిన తర్వాత 3 నుంచి 12 వారాల లోపు ఇంకో 2వ డోస్ అనేది ఇస్తారనమాట. 3 to 12 weeks మధ్యలో ఇంకో డోస్ అనేది ఇస్తారనమాట. అంటే డిపెండింగ్ అపాన్ ద పర్సన్ను బట్టి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు 40 to 50 million డోసెస్ అనేవి తయారు చేశారు. 2021 జూలై కల్లా మొత్తం 30 million డోసెస్ అనేవి ఇవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. ఇది సో మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫార్మర్స్ సెంటర్ రీచ్ అగ్రిమెంట్ ఆన్ 2 issues. అంటే ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో సెంటర్తో ఒక అగ్రిమెంట్ అనేది 2 అంశాల మీద వాళ్ళకు ఈ యొక్క ఏదైతే ఉందో వాళ్ళకు ఒక అగ్రిమెంట్ వచ్చిందనమాట. కానీ డెడ్ లాక్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎంఎస్పీ మీద, అంటే రిపీల్ ఆఫ్ న్యూ లా ఫామ్స్, అంటే ఫామ్ లాస్ ఏవైతే ఉన్నాయో, కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి పూర్తిగా నిషేధించాలి, తీసేయాలా. తర్వాత ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి మొత్తం అంశాలు అనేవి పూర్తిగా అనేది కొంతవరకు డెడ్-లాక్ అనేది, అంటే ఆ స్తంభన అనేది కొనసాగుతుందన్నమాట. దీంట్లో ముఖ్యంగా రెండింటి మీద అగ్రిమెంట్ ఏదైతే వచ్చిందో, అంటే అక్కడ ఏంటంటే పంజాబ్లో ఏం చేస్తారంటే స్టేబుల్ బర్నింగ్ అని చేస్తారనమాట. సో దాంతోపాటు ఆ స్టేబుల్ బర్నింగ్ చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం, వాళ్ళని హింసించడం అనేది, పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేయడం అనేది చేస్తున్నారు. సో అలాంటి అంటే డీక్రిమినలైజ్ చేయాలి, అలా క్రిమినలైజ్ చేయకూడదు వాళ్ళని చెప్పేసి ఒక ప్రపోజల్ అది యాక్సెప్ట్ చేసింది ఏది కేంద్ర ప్రభుత్వం అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క పవర్కి సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించిన సబ్సిడీ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించింది. వాళ్ళు ఏవైతే ఫార్మర్స్ చెప్పారో ఒప్పుకుంది. కానీ వీటి మీద అంటే ఎంఎస్పీ కావచ్చు, తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఫార్మర్స్ చట్టాలకు సంబంధించి 3 చట్టాల మీద మాత్రం ఇంకా యొక్క ఏదైతే సందిగ్ధత అనేది మాత్రం సమస్య పోలేదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ యొక్క రాబోయే 2021కి సంబంధించినటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్లు జాగ్రత్తగా ఉండాలని, ఈ యొక్క సూపర్ స్ప్రెడర్ అనే కొత్త వైరస్ అనేది వచ్చింది కాబట్టి స్టేట్స్ అన్నింటికి కూడా వార్నింగ్ ఇచ్చిందనమాట, జాగ్రత్తగా చూడండి. సో మీరు ఎక్కువగా కూడా ఏవైతే ఉన్నాయో క్రౌడింగ్ అనేది అవాయిడ్ చేయండి. ఎవరు చెప్పారు, ఈ యొక్క యూనియన్ హెల్త్ మినిస్టర్ ఏంటంటే రాజేష్ భూషణ్ అతను, తర్వాత ఈ యొక్క ఏదైతే హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు వీళ్ళు చెప్పారనమాట. 31 డిసెంబర్ 31 జనవరి 1వ తారీఖున మనకు వీళ్ళు జాగ్రత్తగా, అంటే ఈ యొక్క పరిస్థితిని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి యొక్క అంటే ఈ యొక్క వ్యాధి వ్యాపించే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి జరగకుండా చూడాలని చెప్పేసి
వాళ్ళు చెప్పారనమాట. సో ఇక మనం నెక్స్ట్ పేజ్లో మనం చూసుకుంటే ఇంక ఇవన్నీ కూడా పెద్దగా ఉండవండి. తర్వాత ఇక్కడ మనం ఒక ఆర్టికల్ ఉందండి, ఈ కోవిడ్-19 పేషెంట్ 6 టైమ్ ప్లాస్మా డొనేషన్ అనేది చేశాడనమాట. అంటే 6 సార్లు ప్లాస్మా డొనేట్ చేయడం. అసలు యాక్చువల్గా ఒకసారి కోవిడ్-19 వచ్చిందనుకోండి, దాంట్లో యాంటీజెన్స్ అని మన రక్తంలో ఏంటంటే దానికి వ్యతిరేకంగా ఆ కోవిడ్-19 వచ్చి తగ్గిపోయిన తర్వాత ఏమవుతుందంటే దాని మీద సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే వ్యాధి నిరోధక శక్తి కణాలు అనేవి డెవలప్ అవుతాయి అనమాట. దాన్ని మన ప్లాస్మా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవడైతే రోగగ్రస్తుడై ఉన్నాడో వాడికి దాన్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, వాడికి ఆ రోగం ఉన్నవాడు కూడా ఆ యొక్క ఏదైతే యొక్క యాంటీబ్యాక్టీరియల్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆ వైరస్ మీద పోరాడే యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో వాడిలో కూడా డెవలప్ అయ్యి వాడు ఆ రోగం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనమాట. సో దీన్ని ప్లాస్మా థెరపీ అంటారు. సో ఈ ప్లాస్మా థెరపీకి సంబంధించి ఇతను ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఈ యొక్క సుదర్శన్ అనే అతను, సొరషన్ లోట్ల అనే అతను పూర్తిగా వైజాగ్ సంబంధించిన వ్యక్తి అనమాట. 6 సార్లు అనేది ఈ యొక్క ప్లాస్మా డొనేషన్ అనేది ఇవ్వచ్చు అని చెప్పేసి ఇతను నిరూపించాడు. యాక్చువల్గా ఇతను ఒక సోషల్ సర్వీస్ చేసేవాడు అనమాట. సో ఈ యొక్క కోవిడ్-19 టైంలో కూడా ధాన్యాలు, ఆహార ప్యాకెట్లు అనేవి డొనేట్ చేయడం అనేది చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇది ఓకే, తీసేయండి. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ యొక్క యాంటీబాడీస్ అనేవి 40% కన్నా, అంటే 40 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా ఎన్నిసార్లు అయినా డొనేట్ చేయొచ్చు. అంతేగాని 40 కన్నా తక్కువ ఉంటే డొనేట్ చేయకూడదు. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ప్లాస్మా అనేది ఈ యొక్క కౌంట్ అనేది కనుక మనం చూసుకుంటే అబవ్ 40 కనుక ఉందనుకోండి, ఏది యాంటీబాడీస్ కౌంట్ అనేది, అప్పుడు మనం ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో ఇది ఒక మంచి పాయింట్ అనమాట. సో ఎప్పుడైనా కానీ మనకి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది అనమాట, ప్లాస్మాకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. సో నెక్స్ట్ ఏదైతే ప్లీ అనేది వేశారండి, కౌ అనేది జాతీయ జంతువుగా గుర్తించాలని చెప్పేసి ఒక ఏదైతే ప్లీ అనేది వేశారనమాట. ఈ తిరుమల సంబంధించినటువంటి యొక్క ఆర్టికల్ అనమాట. టీటీడీ వాళ్ళకి సంబంధించిన ట్రస్ట్ బోర్డు సంబంధించిన కేసీ కుమార్ అనే అతను ఈ యొక్క ప్లీ అనేది వేశాడనమాట. సో ఒక ఐడియా జస్ట్ అంతే, దానికి సంబంధించి అంటే ఆవును క్వశ్చన్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఇక రైల్వే ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక మనం నెక్స్ట్ చూస్తే కనుక ఇంకా నెక్స్ట్ పెద్దగా ఏం లేవండి, అన్ని పెద్దగా మనం చెప్పేం లేదు. ఇక్కడ ఒక వార్డ్ అనేది ఇచ్చాడు. స్లైన్ అంటే ఏంటంటే చంపబడిన అని. సో అది పెద్ద మనకు ఆర్టికల్, ఇవన్నీ కూడా మనకు స్టేట్ ఇష్యూస్ అండి. ఈ యొక్క కొట్టుకోవడం, ఈ యొక్క ఎప్పుడు కూడా రాజకీయపరమైనవి ఉంటే పెద్దగా ఉండవు. నెక్స్ట్ మనకు ఈ యొక్క అంటే అసమర్థమైన, ఇంప్యూటెంటివ్ అంటే ఇంప్యూటివ్ అంటే అసమర్థమైన అని. ఓకే, అవి మీనింగ్ కోసం జస్ట్ పెట్టామంతే. నెక్స్ట్ ఇది చూద్దాం. ఎన్ఎస్టిఎల్ కండక్ట్స్ ట్రయల్ ఆఫ్ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్. అంటే ఈ యొక్క ఎన్ఎస్టిఎల్ అనేది ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి బాగా ఉపయోగపడే ఆర్టికల్ అండి. విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఈ యొక్క నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ అనేవాళ్ళు కొత్తగా ఒక సహాయక్ అనే దాన్ని తయారు చేశారనమాట. దీని యొక్క పని ఏంటంటే ఒక కంటైనర్ లాగా ఉంటుంది అనమాట. దీన్ని ఎలా తీసుకెళ్తారంటే ఫ్లైట్, అంటే పెద్ద పెద్ద హెలికాప్టర్లో వాటిని ఆ కంటైనర్ తీసుకెళ్తారనమాట. దాన్ని ఎక్కడైతే ఈ యొక్క బోట్లు కావచ్చు, లేకపోతే సముద్రాల్లో ఇబ్బందికరంగా రిస్కుల్లో అంటే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నటువంటి ఏవైతే బోట్లు కావచ్చు, లేకపోతే నేవీకి సంబంధించినటువంటి బోట్లు కావచ్చు ఇరుక్కుపోయినాయి అనుకోండి. సో అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంటైనర్ని పైనుంచి కిందకు వదులుతారనమాట. ఆ కంటైనర్ అనేది ఎలా కిందకి డ్రాప్ అవుతుంది అంటే పారాచూట్ రూపంలో డ్రాప్ అవుతుంది అనమాట. సో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది జరగకుండా ఒకవేళ ఆ కంటైనర్ అనేది ఒకేసారి కింద పడింది అనుకోండి, అది మునిగిపోవచ్చు, లేదా ఆ బోట్లో మీద పడవచ్చు, ఆ బోట్ వాళ్ళకి దెబ్బలు తగలచ్చు, లేకపోతే ఇంకేదన్నా కానీ జరగచ్చు అనమాట. ఆ పారాచూట్ అనేది మాత్రం నిర్దేశిత ప్రాంతంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దించుతుంది అనమాట. సో దాని కారణంగా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అనమాట. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ అనమాట. ఇది గోవాకు సంబంధించినటువంటి కోస్ట్కు సంబంధించి వాళ్ళు తయారు చేశారన్నమాట. దీన్ని చేశారు. సో ఇప్పుడు మనకు ఈ యొక్క శాటిలైట్ బేస్డ్ రిమోట్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క సేవక్ ఎంజీ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే దీన్ని ట్రయల్ అనేది చేశారనమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్, మనం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆర్టికల్ అనమాట ఇది. సో ఇక మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ మన ఆర్టికల్స్ అనేవి చూసుకుంటే అండి, సపరేటింగ్ ద వీట్ ఫ్రమ్ ద అగ్రి పాలసీ చెఫ్. ఈ యొక్క సపరేట్ అంటే సపరేటింగ్ వీట్ అనే దాన్ని సపరేట్ చేయాలి. అగ్రి పాలసీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా దీనికి చెప్పింది ఏంటంటే ఈ యొక్క ఫార్ములాస్కి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మనకి ఎక్స్చెక్కర్ అంటేనేమో ఖజానా అనమాట. ఈ యొక్క ఖజానా నుంచి సబ్సిడీస్ ఇవ్వడం కావచ్చు, స్పెండింగ్ ఏదైతే ఫార్మ్ సబ్సిడీస్ అనే వాటి గురించి ఎక్కువగా మాట్లాడారనమాట. మన భారతదేశంలో ఎంఎస్పీ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మనం కనుక చూసుకుంటే అసలు మనకు ఫస్ట్ రావాల్సిన డౌట్ ఏంటంటే మన భారతదేశంలో ఎంఎస్పీ అనేది ఎక్కడి నుంచి ఇవ్వబడుతుంది అంటే మన ఖజానాలో, అంటే ఖజానా నుంచి ఎక్కడి నుంచి వస్తాయి ఖజానాకు డబ్బులు, ఎవరైతే మనం పన్ను కడతామో పన్ను కట్టే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయా లేకపోతే ఎక్కడి నుంచి అయినా వస్తున్నాయా దాని మీద ఇంతవరకు సరైనటువంటి ఈ యొక్క అవగాహన లేదనమాట. సో మనకు ఈ యొక్క సక్సెసివ్ గవర్నమెంట్స్ అనేవి మనకు ఈ యొక్క ఎక్స్చెక్కర్ అంటే ఖజానా నుంచి ఈ యొక్క ఫార్మ్ సబ్సిడీస్ ఇస్తున్నాయా,
సెకండ్ అంశం ఏంటంటే లార్జ్ ఇండియా అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఫార్మ్ సబ్సిడీస్ అనేది కంపేరిటివ్గా చూసుకుంటే కంట్రీస్ వేరే దేశాల్లో ఉంటే కనుక వాటి కనీసం వాటికి ఇచ్చే ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్లో ఏవైతే ఉన్నాయో వాటికైనా సరిపోయే విధంగా ఉన్నాయనే దాని గురించిన సెకండ్ క్వశ్చన్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు ట్రేడింగ్ అనేది అసలు పూర్తిగా మన భారతదేశంలో ట్రేడింగ్ అనేది పూర్తిగా తప్పుడు తడక అనమాట. ఎప్పుడు కూడా ట్రేడింగ్ అనేది మన భారతదేశంలో సరిగా ఉండదు. ఈ యొక్క నష్టపోయే రైతు అనేవాడు ఎక్కడ నష్టపోతాడంటే ఇక్కడ ట్రేడ్ అనేది అనమాట. అదే ఒక పెద్ద సమస్యాత్మకమైనటువంటి అంశం అనమాట. 1950-51 నుంచి కూడా అగ్రికల్చర్ షేర్ అనేది మన భారతదేశంలో చూసుకుంటే 45% జీడీపీలో మన అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 45% ఉంటే దాని మీద ఆధారపడి జీవించేవాళ్ళు 70% మంది జనాభా అనేవాళ్ళు ఉన్నారు. అంటే మన భారతదేశ ఆదాయంలో 40% యొక్క అగ్రికల్చర్ మీదే వచ్చేదనమాట. తర్వాత మనకు ఆ తర్వాత కాలాల్లో మనం కనుక చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా మనం జీడీపీ అనేది కనుక చూసుకుంటే భారతదేశం షేర్లో 16% మాత్రమే ఈ జీడీపీ అనేది ఉంది. దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళ సంఖ్య అనేది 50% అయింది. సో 50% పడిపోయింది అనమాట. అంటే ఆ యొక్క జీడీపీ పడిపోయింది, 50% అనేది అంటే దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళ సంఖ్య అనేది పడిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటి ఈ లెక్కలన్నీ కూడా మనకు ఇప్పుడు రీసెంట్గా 2012-13 సంబంధించినటువంటి లెక్కలు అనమాట. సో మనకు దీనికి సంబంధించినటువంటి దీన్ని పెంచడానికి సంబంధించి ఎటువంటి చర్యలు అనేది మన భారతదేశ ప్రభుత్వాన్ని తీసుకోవట్లేదు. అగ్రికల్చర్ సంబంధించినటువంటి చట్టాలు ఏవి జరగట్లేదు అనమాట. సో ఎప్పుడో పాత చట్టాలు ఎప్పుడో చేయబడిన చట్టాలే కానీ కొత్త చట్టాలు ఏవి లేవు. తర్వాత ఈ యొక్క పంట ఏదైతే ఉందో ఆ పంటకు సంబంధించి లుక్ ఎట్ ద ఈల్డ్ అంటే పంట నుంచి వచ్చే ఏవైతే ఉందో ఫైనల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి సరైన అంచనాలు కానీ లెక్కలు కానీ లేవన్నమాట. మన భారతదేశంలో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క వరి కావచ్చు, తర్వాత నెక్స్ట్ వీట్ అనేది గోధుమలు అనేవి ఈ యొక్క మన భారతదేశం పంటకంలో మన భారతదేశం కౌంట్ ఎంత అంటే పండించడంలో చూస్తే కనుక 45% అంటే ఏరియా ఆఫ్ ఎక్రాస్ మన భారతదేశం మొత్తం మీద కూడా ఎంత ఏరియాలో పండిస్తున్నారనే మనం కనుక లిస్ట్ తీసుకుంటే ప్రపంచంలో మనకు 45వ ర్యాంకు 59వ ర్యాంకు వస్తుందన్నమాట. రైస్కి అయితే 45వ ర్యాంకు 59వ ర్యాంకు. ఒకవేళ మనం పంజాబ్ను కూడా ఇంక్లూడ్ చేసాం అనుకోండి, పంజాబ్ లేకపోతే ఈ యొక్క ర్యాంకింగ్ అనేది వస్తుంది. పంజాబ్ కూడా ఇంక్లూడ్ చేసామని కూడా పంజాబ్ హర్యానా కూడా ఈ ర్యాంక్ అనేది ఇంకా తగ్గిపోయేది ఉంటుంది అనమాట. సో ఇంతప్పటికీ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సమస్య ఏంటంటే మార్కెట్ల దగ్గర ఫీల్ అవుతున్నారు అనమాట. సో మార్కెట్లు అనేవి సరిగా సరైనటువంటి వీళ్ళకు ఆ యొక్క పండడానికి అయ్యే ఖర్చుకు సరిపోయేంత ఆదాయం అనేది ఇవ్వట్లేదు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి పాలసీస్ అనేవి తీసుకురావాలన్నమాట. ఇప్పుడు అమెరికా మనకేంటంటే మనం ఎప్పుడు చేసినా కానీ ఎడహాక్ డెసిషన్స్ అనమాట. అంటే తాత్కాలికమైనటువంటి డెసిషన్స్. ఎడహాక్ అంటే ఏంటంటే తాత్కాలికమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి తీసుకోరు. ఎప్పుడైనా కానీ ఒకటి ప్రభావవంతంగా ఉండాలంటే ఒక సరైనటువంటి పాలసీ అనేది ఉండాలన్నమాట. మనకు యూఎస్ లాంటి దేశాల్లో ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళ సంఖ్య అనేది 2% కన్నా తక్కువ. మన భారతదేశంలో 50% కన్నా ఎక్కువ. మన భారతదేశంలో చూస్తే కనుక వీళ్ళ సంఖ్య అనేది మనకు 50% కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. 50% కన్నా ఎక్కువ మందే ఉన్నారు. దగ్గర 50% ఉన్నారు, 50% కన్నా ఎక్కువ మందే ఉంటారనమాట. కానీ ఈ యూఎస్ అనేది కనుక చూసుకుంటే వీళ్ళు 1933 నుంచి కూడా ఒక పీరియాడిక్గా అంటే ఒక 4 సంవత్సరాల వ్యవధి 4 ఇయర్స్ వ్యవధిలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీటికి సంబంధించినటువంటి చట్టాలు అనేవి మార్పులు తీసుకొస్తున్నారనమాట. అంటే ఈ యొక్క వ్యవసాయ రంగంలో అభివృద్ధి బాటలు పట్టే విధంగా కొన్ని పాలసీస్ అనేవి తీసుకొస్తున్నారనమాట. అలాగే యూరోపియన్ యూనియన్ కనుక చూసుకుంటే ఆ యూయూ కంట్రీస్లో కూడా ఓన్లీ మనకు 1% మాత్రమే ఆ యొక్క వ్యవసాయం మీద ఆధారపడే బతికే జనాభా ఉంది. వాళ్ళు 1962 నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఏది ఈ యొక్క ఫార్మాసిటికల్ అన్న అగ్రికల్చర్ రంగానికి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అనే దాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏవైతే ఆ సెక్టార్కి సంబంధించినటువంటి ప్రోయాక్టివ్ సపోర్ట్ అనేది ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా తీసుకుంటున్నారు. సో ఇలాంటి సపోర్ట్ అనేది మనకు ప్రపంచంలోని వేరే దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటే భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే దేశం అయినప్పటికీ కూడా మనం సరైనటువంటి చట్టాలు అనేవి తీసుకోవట్లేదు. ఎప్పుడో పాతబడిన చట్టాలు ఎప్పుడో పాత చట్టాలే కానీ కొత్త అడ్వాన్స్డ్గా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఫార్మర్ చట్టాలు అనేవి 3 తీసుకొచ్చారండి. వాటి ముందు అవేర్నెస్ కలిగించాలి. అవేర్నెస్ కలిగించిన తర్వాత అవి మంచివని ప్రపంచాన్ని తెలియజేసిన తర్వాత వాటిని మార్కెట్లో రిలీజ్ చేయాలి. సో అలా చేయలేదు. సరే ఓకే, ఏదో ఇప్పుడు చట్టం ఏదో తెచ్చారు, ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయింది అనుకుందాం. మళ్ళీ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్ లేదా 4 ఇయర్స్లో మళ్ళీ వీళ్ళు ఏం చేయాలంటే ఇంతకుముందు చేసిన చట్టాలు ఎలా ఉన్నాయి, వాటి వల్ల ప్రభావం ఎంత ఉంది, దానివల్ల ఉపయోగం ఎంత నష్టం ఎంత అనే బేరీజ్ వేసుకొని దాంట్లో ఉన్నటువంటి నష్టాలు ఏమన్నా అనుకోండి వాటిని ఓవర్కమ్ చేయడానికి కొత్త చట్టం అనేది తీసుకురావాలి. లేకపోతే ఆ చట్టమే తప్పు అనుకుంటే పూర్తిగా దాన్ని నిర్మూలింపజేయాలంట. అలాంటి పనులు అనేది మన భారతదేశం చేయదనమాట. తర్వాత మన భారతదేశం అనేది ఈ యొక్క ఫార్మ్ సబ్సిడీస్ అనేది ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క ఫార్మ్ సబ్సిడీస్ అనేది వేరే దేశాలు ఎలా ఉందంటే మనం ఆల్రెడీ నాటికల్లో చెప్పుకున్నాం. వాళ్ళు డైరెక్ట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారన్నమాట. డబ్బులు అనేవి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ మన భారతదేశంలో అలా అకౌంట్ ట్రాన్స్ఫర్ కనుక చేస్తే మన భారతదేశంలో నిలబడలేదన్నమాట. అంటే ఖర్చు అనేది మన జీడీపీ అనేది మొత్తం కూడా దానికే పోతుంది అనమాట. సో యూరోపియన్ యూనియన్లో మనకు ఈ యొక్క ఏదైతే మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ కావచ్చు అంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో మనం కనుక చూసుకుంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఈ యొక్క సబ్సిడీస్ అనేవి చాలా ఎక్కువ అనమాట. మన భారతదేశం అనేది మొత్తం 43% ఏవైతే టోటల్ పాపులేషన్కి 24.2 బిలియన్లు ఇస్తే యూఎస్ మాత్రం దానికన్నా చాలా ఎక్కువ రేట్ల మొత్తంలోనే ఈ యొక్క వాళ్ళ పౌరులకి ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి సబ్సిడీస్ వస్తుందన్నమాట. యూరోపియన్ యూనియన్లోని దేశాలు కూడా అంతే. వాళ్ళు ఏంటంటే మనం కనుక చూసుకుంటే 2017లో అమెరికా ఏంటంటే $131 ఇచ్చింది.
మన భారతదేశం ఎంత ఇచ్చింది, కేవలం ఒక $24.2 మాత్రమే ఇచ్చింది. అమెరికా అయితే $131, అదే EU అయితే 80 బిలియన్ల అంటే 80 బిలియన్ల యూరోస్ ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే $93 బిలియన్ అనే అమౌంట్ అనేది ఇచ్చిందనమాట. సో మన భారతదేశంలో ఎక్కువ జనాభా 50% జనాభా అనేది దాని మీద ఆధారపడినప్పటికీ వాళ్ళకు జనాభా చాలా తక్కువ. ఆ తక్కువ జనాభాలోనే మన అమెరికాలో అయితేనేమో 1%, 2%, ఈ యొక్క బ్రిటన్లో అయితేనేమో అంటే యూరోపియన్ యూనియన్లో అయితేనేమో 1% ఉన్నది. వాళ్ళకి అంత షేర్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి అక్కడ బాగా ఆదాయం బాగా ఉండి వాళ్ళ అభివృద్ధి బాటలు పడడానికి రైతులు అనేవాడు బాగా అభివృద్ధిలో రావడానికి ఉపయోగపడే విధంగా ఉందన్నమాట. సో ఇది పెద్ద ఏం లేదండి, ఇది అంతా కూడా డ్రామా అనమాట. ఈ 2020కి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమని చెప్పాడు, అది పెద్ద మనం చూసే ఆర్టికల్ ఏం కాదు. సో మనకు నెక్స్ట్ పేజీలో వచ్చిన ఆర్టికల్నే మంచి ఆర్టికల్ వచ్చేసినాయండి. సో ఇప్పుడు మనకు ఏం మాట్లాడుతున్నారంటే ఈ యొక్క స్టాల్స్ అనమాట, అంటే గడ్డి అనేది. సో స్టాల్స్ ఇన్ ద విండ్ అంటే గాలి ఊగుతుంది, గాలికి గడ్డి ఊగుతుంది అనమాట. ఎక్కడ సౌత్ బ్లాక్ అంటే ఏంటి అంటే మన భారతదేశంలోకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మనకు ఈ యొక్క హౌసెస్ ఉన్నాయన్నమాట. ప్రైమ్ మినిస్టర్ ఇల్లు వచ్చేసి మనం కనుక చూస్తే సౌత్ బ్లాక్లో ఉంటుంది. అంటే అక్కడ కార్యకలాపాలన్నీ కూడా అక్కడే జరుగుతాయి, సౌత్ బ్లాక్లో జరుగుతాయి. నార్త్ బ్లాక్లో వచ్చేసరికి ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధించినటువంటి, హోమ్ అఫైర్స్ సంబంధించినటువంటి ఈ యొక్క భవనాలు అనేవి ఉంటాయి అనమాట. సో సౌత్ బ్లాక్ అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడటం అనమాట. సో ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైమ్ మినిస్టర్ మైదానం అంతా కూడా గాలి అంటే ఏంటి, ఏదో గాలి వీస్తుంది అంటే అర్థం ఏంటి అంటే దానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కావచ్చు ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు మనకు ఈ యొక్క 2020 అనేది మనం కనుక చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే కోవిడ్-19తో అతలాకుతలమైంది. దాంతోపాటు ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి పూర్తిగా పరిస్థితులు అనేవి చాలా వరకు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. యూఎస్లో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో పదవి బాధ్యతలు మారాలి, జియో బిడెన్ అనే అతను అధికారంలోకి రావాలి. సో దీనితో పాటు చైనాతో రిలేషన్షిప్ అనేవి ఒక ఛాలెంజింగ్గా తయారైంది. మన భారతదేశమే కాకుండా ట్రంప్ యొక్క వ్యవహార శైలిలో చైనాతో అమెరికా కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలు అనేవి చాలా వచ్చినాయి అనమాట. సో దీంట్లో భాగంగా మనం చాలా వరకు ఏంటంటే సమస్యలతో ఉన్నాం. దాంతోపాటు ఈ కోవిడ్-19 మిగిలించినటువంటి నష్టంలో మనం చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మన భారతదేశం ఏం చేసింది, ఈ యొక్క ఇంటర్నేషనల్ మొబిలిటీకి సంబంధించి కొన్ని ఫ్లైట్లు అనేవి ఏర్పాటు చేసిందనమాట. దానికి సంబంధించి 2.5 మిలియన్ సిటిజన్స్ అనే వాళ్ళని అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన భారతీయ పౌరుల్ని మన ఇండియాలోకి తీసుకొచ్చింది. తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి 1.1 అంటే 1,10,000 మంది ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం 120 దేశాలకు వాళ్ళని పంపించేసింది అనమాట. సో దీని కారణంగా ఏంటంటే మల్టీలాటరిజం కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటి కూడా మన భారతదేశం అనేది సరిగా వ్యవహార శైలిలోనే ఉందన్నమాట. కానీ కొన్ని మనకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో మన భారతదేశం అనేది సరైనటువంటి విధానం అనేది అవలంబించట్లేదు అనమాట. మనం ఈ యొక్క రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి బయటకు వచ్చాం. దాంట్లో నుంచి బయటకు రావడానికి కారణం ఏం చెప్పాం, మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే స్వదేశీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కారణంగా దెబ్బతింటాయని చెప్పాం. తర్వాత ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అనేది తీసుకొచ్చాం. దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క సెల్ఫ్ రిలయన్స్ అనే దాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇవన్నీ కూడా నిన్న మనం చెప్పినటువంటి ఆర్టికల్కి రిలేటెడ్గానే ఉన్నాయి చూడండి. సో నిన్న ఆర్టికల్స్ అన్ని చదివితే కనుక ఇది కూడా మనకు రిలేటెడ్గానే ఉంటాయి. సో ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద మనకి ఏంటి, ఇది ఒక సెల్ఫ్ రిలయంట్గా ఉందంటే మన భారతదేశమే ఎవరి మీద ఆధారపడకుండా మనమే అభివృద్ధి పడాలా. సో ముడి వస్తువులు కావచ్చు లేదా ఎండ్ ప్రొడక్ట్ అనేది అన్నీ కూడా మనమే తయారు చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అనేది ఉందని చెప్పారనమాట. దాంతోపాటు మనకు ఈ యొక్క చైనాకి మనం దూరంగా ఉన్నాం. ఇప్పుడు ఏది చైనాకి సంబంధించినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే దానికి మనం చాలా దూరంలో ఉన్నాం. దాన్ని ఎప్పుడు కూడా మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మన భారతదేశ అంటే భూభాగంలోంచి పోతుంది, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క భాగంలో ఉందన్నమాట. సో ఆ సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు చైనాతో మనకు ఆల్రెడీ బార్డర్ ఇష్యూస్ అనేవి మనం జూన్ నుంచి మనకు ఈ 2020 సంబంధించినటువంటి జూన్ అనేది ఉంది. దీంతోపాటు మన భారతదేశ పరిస్థితి ఎలా ఉందంటే ఇంటాలరెన్స్ ఆఫ్ క్రిటిసిజం, అంటే ఎవరైనా మనల్ని విమర్శించారనుకో దాన్ని ఓర్చుకోలేకపోతున్నాం అనమాట. మనం రీసెంట్గా మనం చూసినటువంటి అంశాలు అనేవి మన భారతదేశం మీద రకరకాలైనటువంటి దేశాల ఈ యొక్క క్రిటిసిజం అనేది ఉందన్నమాట. మనకు ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క 2019 ఆగస్టు 5వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్పెషల్ స్టేటస్ తీసి దాన్ని 2 యూనియన్ టెరిటరీగా విడగొట్టినప్పటి నుంచి ఇంటర్నేషనల్ సొసైటీ మీద నుంచి మనకు రకాలైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. దాంతోపాటు CAA చట్టం, రీసెంట్గా వచ్చినటువంటి ఫార్మల్ లాస్, వీటన్నిటి మీద కూడా మనకు చాలా వరకు మన మీద క్రిటిసిజం ఉందన్నమాట. దీన్ని మనం ఏది ఒప్పుకోలేకపోతున్నాం. దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే ఇంతకుముందు భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే కమలా హ్యారిస్ కాదు ఇప్పుడు, అంటే ఇంతకుముందు మన భారతదేశానికి ఏంటంటే ఈ యొక్క ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ఉమెన్ అయినటువంటి ప్రమీలా జైపాల్ అనే లేడీ ఎవరైతే ఉన్నారో మన భారతదేశానికి సంతతి చెందినటువంటి లేడీ అనమాట. సో అక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క అంటే పార్లమెంటరీ వ్యవస్థను చూసుకునే లేడీ అనమాట. అక్కడ ఉన్నటువంటి హౌస్ ఆఫ్ ది కామర్స్కి సంబంధించినటువంటి ఒక హెడ్ లాగా ఉంది. సో ఆమెతో మనం అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదన్నమాట. ఈ యొక్క ఎవరైతే జయశంకర్ అనే అతను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు వచ్చినటువంటి సెనేటర్ బోర్నీ సాండర్స్ ఎవరైతే ఉన్నారో అతనితో చర్చ జరపలేదు.
సో ఇప్పుడు ఇండియా సెనేటర్ అయినటువంటి అంటే భారతీయ సంతతికి సంబంధించినటువంటి కమలా హ్యారిస్తో కావచ్చు, ఇప్పుడు ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయినటువంటి ఈ యొక్క జియో బిడెన్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ మధ్య కాలంలో ఎలక్ట్ అయ్యాడు అంతే, ఆయన ఇంకా ప్రెసిడెంట్ అవ్వలేదు, ఎలక్ట్ అయినటువంటి జియో బిడెన్తో కూడా వాళ్ళు ఏంటి మన భారతదేశ విధానం మీద వాళ్ళు కొంతవరకు విమర్శలు చేశారని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నదన్నమాట మన భారతదేశం అనేది. సో దీంతోపాటు మనం కోవిడ్-19కి సంబంధించినటువంటి ఒక మీటింగ్లో ఏదైతే ఉందో కెనడా అనేది ఒక మీటింగ్ కండక్ట్ చేసింది అనమాట. ఆ కెనడా మీటింగ్లో మన భారతదేశం అనేది అటెండ్ అవ్వలేదన్నమాట, పూర్తిగా దాన్ని నిర్మూలించింది, నిషేధించింది. ఎందుకని ఈ యొక్క కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జస్టిన్ ట్రూడర్ అనే అతను ఏం చెప్పాడు ఏంటంటే ఈ యొక్క ఫార్మర్ సంబంధించిన దాని మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు అనమాట. సిక్కులకు వ్యతిరేకంగా ఉంది చట్టం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో ఆ వ్యాఖ్యల కారణంగా ఏమైంది అంటే పూర్తిగా ఆ యొక్క మీటింగ్ని మనం బాయ్కాట్ చేసాం, దానికి వెళ్లకుండా ఆపేసాం అనమాట. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఏంటంటే మనం ఎదుటి వాళ్ళు ఏదైనా మనల్ని విమర్శిస్తే మాత్రం అది చేయలేకపోతున్నాం అన్నమాట. రీసెంట్గా మనకు ఈ యొక్క రాబోయే కాలంలో రేపు అంటే జనవరి 26వ తారీఖున ఇంగ్లాండ్ ప్రధాని కూడా మన భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి విజిట్కి వస్తాడని చెప్పాం. సో అప్పుడు ఆ యొక్క ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అతను మన భారతదేశం గురించి మాట్లాడుతూ మా భారతదేశం అంటే మా యొక్క యూకే దేశం అనేది మీ భారతదేశం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిందని మీరు భావిస్తున్నారు, కానీ మా యూకేలో మీ భారతీయ పౌరులు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని దానికి అనుగుణంగా చేయమని. సో ఇలాంటి రిలేషన్షిప్ ఉంది కాబట్టి మేము మీ మీద వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది, కానీ మాకు మీ ఇంటర్నల్ విషయాలతో ఎటువంటి సంబంధం లేదు, వాటిని కలుగజేసుకునేసిన అవసరం లేదని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. సో ఇప్పుడు కెనడా కూడా సేమ్ అదే ఫీలింగ్ అనమాట. కెనడాలో ఏంటంటే ఆ సిక్కుల సంతతి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా కెనడాలోనే ఉన్నారనమాట. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎవరైనా కానీ ఓట్ల బ్యాంక్ రాజకీయమేనండి. సో వాళ్ళ యొక్క ఓట్ల కోసం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి, ఆ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళు చేస్తున్నారనమాట. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో మన భారతదేశం ఏం ఆలోచించాలంటే ఏదైనా దేశం మన మీద మనకు క్రిటిసిజం చేసిందంటే, విమర్శించింది అంటే మనం దేని గురించి ఆలోచించాలంటే మన భారతీయ ప్రవాసులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రభావం ఏమైనా ఉందనే దాని గురించి ఆలోచించాలా. దానికి తగ్గట్టు ప్రపంచాన్ని దృష్టిలో పడే విధంగా కాకుండా అందరికీ అనుకూలమైనటువంటి చట్టాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రధానమంత్రిని ఉద్దేశించి రాసినటువంటి ఈ యొక్క ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ ఏ వైరస్ దట్ చేంజెస్ ట్రిప్స్ అంటే ఏంటంటే వైరస్ అనేది రూపాంతరం చెందుతూ ఉందన్నమాట. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. మన భారతదేశంలో ఏంటంటే ఈ యొక్క మ్యుటేషన్ అనేది అంటే ఈ యొక్క వైరస్ సంబంధించినటువంటి మ్యుటేషన్ అనేది జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ యూకేలో మాత్రం మ్యుటేషన్ చెంది రూపాంతరం చెంది అది ఇంకా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి మనకు లెక్కలనే వచ్చాయి అనమాట. యూకేకి సంబంధించినటువంటి కోవిడ్-19 సెప్టెంబర్లో మనకు కౌంట్ ఇవన్నీ కూడా పెద్ద ఆట ఇచ్చాడండి, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మన భారతదేశంలో మనం ముఖ్యంగా మన కౌంట్ ఏది చూడాలంటే మన భారతదేశంలో ఏంటి అంటే ఈ యొక్క ఏదైనా కానీ ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధి వల్ల ఒక వ్యక్తి అనేవాడు సఫర్ అవుతున్నాడు అనుకోండి, అతని నుంచి ఆ వ్యాధి యొక్క DNA అనేది తీస్తారనమాట. దాని యొక్క జెనెటిక్ మ్యుటేషన్ అనేది జెనెటిక్ ఆర్డర్ అనేది చూస్తారనమాట. ప్రతి జీవికి జెనెటిక్ ఆర్డర్ అనేది ఉంటుంది ఆ యొక్క వ్యాధికి సంబంధించి. సో ఆ జెనెటిక్ ఆర్డర్ అనేది చూస్తారు. మన భారతదేశంలో ఏంటి దగ్గర 10.2 మిలియన్స్ అంటే 1 కోటి మందికి పైగా 1,02,00,000 మందికి ఈ యొక్క కరోనా వైరస్ అనేది వచ్చింది. మనం ఎంతమందికి జెనెటిక్ సీక్వెన్స్ అనేది చూసామంటే జీనోమిక్ సీక్వెన్స్ చూసామంటే 6,300 మాత్రమే చూసాం. యూకేలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కౌంట్ ఏదైతే ఉందో దానికన్నా 1/4 వంతు అంటే దగ్గర 5 లక్షల మంది మాత్రమే ఆ వైరస్ అనేది సంక్రమించింది. సో వాళ్ళు ఎంతమందికి ఈ యొక్క జెనెటిక్ మ్యుటేషన్ చేశారంటే 1,57,000 మందికి ఈ యొక్క జీనోమ్ యొక్క మ్యుటేషన్ అనేది చూశారనమాట. అందువల్లనే ఆ వైరస్లో ఉన్నటువంటి అంటే యూకేలో ఉన్నటువంటి వైరస్ అనేది బయటపడింది అనమాట. సో దీనికి మనం డిఫరెంట్ నేమ్స్ పెట్టాం. సో మనకు ఈ యొక్క ఇండిపెండెంట్ ఎమర్జెన్సీ వేరియంట్లో మనం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి మ్యుటేషన్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో 86 రకాలైనటువంటి వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు యూకేలో బయటపడ్డ మ్యుటేషన్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంటే దీనికి ఏంటంటే విస్తరించే అంటే రోగం వ్యాప్తి చెందే అవకాశం అనేది ఎక్కువ అనమాట. సో ఇంకా మన నెక్స్ట్ ఆర్టికల్ మనం కనుక చూసుకుంటే గివ్ అడెక్వేట్ టైం ఫర్ ఏ ప్రోబ్ అంటే ఇప్పుడు ఏదైనా కానీ మనం ఒక తప్పు అనేది నిర్ధారించాలి అంటే దానికి సరిపోయే టైం అనేది ఇవ్వాలి. అలా కాకుండా మనం తక్కువ టైంలోనే ఆ యొక్క సమస్యను మనం పరిష్కరించాలా అనేది ఎప్పుడైనా కానీ మనకు సమస్యలకు దారితీస్తుంది అంటున్నారనమాట. సో ఏంటంటే ఇది ముఖ్యంగా దేనికి సంబంధించింది అంటే ఆడవాళ్ళపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, రేప్స్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చట్టాలు మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈ యొక్క ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రకారం నిర్భయ చట్టం అనేది చూసాం. తర్వాత మన దిశ చట్టం అనే దాన్ని మనకు ఏర్పాటు చేసింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది. ఆ చట్టం అనేది కూడా చూసామన్నమాట. ఈ యొక్క చట్టాల ప్రకారం ఏంటంటే స్పీడ్గా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ట్రయల్స్ అనేవి జరగాలి, దాని మీద ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది వేగం చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగిన ఈ యొక్క అంశాలను మనం ఏమైనా చూస్తే ఏంటంటే దిశ చట్టం కింద కేవలం 14 రోజుల లోపలే ఎవరైతే ముద్దాయి ఉంటాడో వాడికి శిక్ష అనేది పడిపోవాలని చెప్పేసి ఒక చట్టం చేశారు.
సో ఈ చట్టం అనేది ప్రస్తుతానికి సస్పెన్షన్లో ఉందన్నమాట. ఎందుకని కేంద్ర ప్రభుత్వం కొన్ని క్వశ్చన్లు అనేది వేసిందనమాట. దీనికి సంబంధించినటువంటి ప్రెసిడెంషియల్ అప్రూవల్ కావాలని చెప్పేసి, ప్రెసిడెంట్ యొక్క ఆమోద ముద్ర కావాలని చెప్పేసి ప్రస్తుతానికి అది ఆగిపోయిందనమాట. సో మహారాష్ట్రలో కూడా ఏంటి అంటే ఇలాంటి ఒక కొత్త చట్టాన్ని అనే దాన్ని తీసుకొస్తున్నారనమాట. ఆ చట్టం పేరు ఏంటంటే శక్తి 2020 అనమాట. ఆ శక్తి 2020 మన మహారాష్ట్ర సంబంధించినటువంటి శక్తి యాక్ట్ ఆఫ్ 2020. ఇది గుర్తుపెట్టుకోవాలండి. శక్తి యాక్ట్ ఆఫ్ 2020 అనేది ఎవరికి సంబంధించిన చట్టం, ఎక్కడ చట్టం అని అడుగుతారు. సో మహారాష్ట్రకు సంబంధించినటువంటి చట్టం అనమాట. సో 2020కి సంబంధించినటువంటి దాని ప్రకారం ఏంటంటే కేవలం 7 రోజుల లోపలే ఆ శిక్ష అనేది డిసైడ్ అయిపోవాలన్నమాట, ఎవడు తప్పు చేశాడనేది. కానీ ఇది సరైనటువంటి విధానం కాదు. సో ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే, ఒక దాన్ని మనం దాని మీద పరిశీలన జరగాలంటే కొంత ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒక సిస్టమేటిక్ విధానం ఉంటుంది, ఒక సిస్టమ్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఫాలోయింగ్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఫాలోయింగ్ రూల్స్ ప్రకారమే ఉండాలి. ఇంతకుముందు 46 చట్టం కింద మనం ఏమైనా చూసుకుంటే ఇంతకుముందు 90 రోజులు ఉన్నది 60 రోజులు తగ్గించేశారనమాట. సో అలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 14 రోజులు 7 రోజులు అనేవి రోజు రోజుకు తగ్గుకుంటూ వస్తున్నాయి. దానివల్ల ఏంటి అంటే సరైనటువంటి న్యాయం జరగదు. ఎవడైతే తప్పు చేశాడో వాడు తప్పించుకోపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఏదైనా కానీ ఎందుకు టైం పడుతుంది అని చెప్తే కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఎలాంటి విధానం అనేది అనుసరించాలనే దానికి సంబంధించి మనం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనేవాడు ఉంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనేవాడు ఆ క్రైమ్ సీన్, అంటే ఎక్కడైతే ఆ యొక్క నేరం జరిగిందో ఆ నేరాన్ని దగ్గర పోయి ఆ క్రైమ్ సీన్ని పూర్తిగా వాడు విశ్లేషించాలి. దాంతోపాటు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ ఆధారితంగా తీసుకొని వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేస్తారనమాట. తర్వాత అక్కడ స్టేట్మెంట్ ఎవరైతే ఉన్నారో, విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో, బాధిత ఎవరైతే ఉన్నాడో వాడి యొక్క స్టేట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళు ఎవరి ముందు తీసుకోవాలా? ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉండాలా, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అని ఉండాలా. ఆ మేజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో అంటే జడ్జి అనేవాడు ఉండాలన్నమాట. దాంతోపాటు ఆ యొక్క విట్నెసెస్, అంటే ఇంకా సాక్ష్యాలు కూడా ఉండాలి. ఓన్లీ విక్టిమ్ యొక్క మాటలు ఒక్కటే నమ్మరు, ఇంకెవరైనా సాక్ష్యాలు ఆధారాలు కూడా కావాలన్నమాట. దాంతోపాటు ఆ విక్టిమ్ మీద ఎగ్జామినేషన్ చేయాలి, మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి. అంటే ఇప్పుడు రేప్ జరిగింది అనుకోండి, ఆమె మీద ఎగ్జామినేషన్ చేస్తారనమాట. అంటే ఈ యొక్క సెమెన్ ఏదైతే ఉందో ఆ సెమెన్ అని తీసుకుంటారు, స్పర్మ్ ఏదైతే ఉందో అవి కలెక్ట్ చేస్తారు. సో ఆమె నన్ను కొట్టారా, ఇంకేమైనా జరిగినాయి అవన్నీ కూడా చేస్తారనమాట. సో అలాంటివన్నీ జరుగుతుంది. సో ఆ కలెక్షన్ అవన్నీ జరగాలి. ఆ తర్వాత ఏంటంటే ఆమె వయసు అనేది ధృవీకరించాలి. ఆ రేప్ జరిగినటువంటి అమ్మాయి కావచ్చు లేదా ఆ లేడీ కావచ్చు, ధృవీకరించడానికి వాళ్ళ అమ్మ నాన్నలు అడగడం, లేకపోతే అమ్మాయి చిన్నపిల్ల అనుకోండి వాళ్ళ స్కూల్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే సోషల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలి. దాంతోపాటు ఈ యొక్క ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అనేది ఆ సెమెన్ ఏదైతే ఉందో ఆ సెమెన్ తీసుకోవాలి, స్పర్మ్ ఏదైతే ఉందో స్పర్మ్ రీసెర్చ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని వాళ్ళు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది తయారు చేయాలి. ఇంత ప్రాసెస్ అనేది ఉంది. ఇంత ప్రాసెస్ని మనం అంతా వదిలేసి కనీసం 7 రోజులు, అంటే కేవలం 7 రోజుల్లోనే ఇది పూర్తిగా చేయాలంటారు. సో దీని తర్వాత మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఏ ఒకవేళ ఆ సెమెన్ అనేది కనుక దొరికిన దాని ప్రకారం ఏం చేస్తారంటే ఆ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ అనేది తీసుకుంటారనమాట. ఆ డిఎన్ఏ ఎవరితో మ్యాచ్ అవుతుంది, ఎవరిదని చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి కరెక్ట్ అయినటువంటి ముద్దాయిని పట్టుకోవాలి. ఇలా ఎంత ప్రాసెస్ ఉంది. సో మీరు 7 రోజులు 14 రోజులు అంటే కనుక ఇది అయ్యే పని కాదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీరు ఎక్కువగా తొందరగా ఏదైతే క్లియర్ చేయాలనుకుంటారు అంటే, సో వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం నేరో టైం లైన్స్ అనేవి కనుక తీసుకున్నాం అనుకోండి, ఇన్వెస్టిగేషన్లో మనం తక్కువ సమయాన్ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు ఒక అవకాశం స్కోప్ అనేది ఉంటుంది అనమాట. దేనికి? ఈ యొక్క ప్రొసీజరల్ రూప్ హోల్స్, అంటే ఈ యొక్క ప్రొసీజర్ సిద్ధాంతపరంగా మనం ఏవైతే ఉన్నాయో కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలు అనేవి జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు అనమాట. సో అలాంటి నేరోయింగ్ టైం అనేది సరైనటువంటి అంశం కాదని చెప్పేసి చెప్తున్నారు. సో అయితేనేమో మనకు అతివృష్టి అండి, లేకపోతే అనావృష్టి ఒకవేళ జరిగితేనేమో మనకు ఎమ్మటే జరిగిపోతుంది. ఇప్పుడు నిర్భయ కేసులో కనుక చూస్తే 2010లో కనుక అయితే మనం 2019లో వాళ్ళ గురిశిక్ష అనేది పడింది అనమాట. సో ఇంత లాంగ్ ప్రాసెస్ అనేది నడుస్తుంది అనమాట. సో ఇంకా మనం ఇవన్నీ మన సిస్టమ్ అనేది మనం మార్చలేము. సో మనం మార్చాలి అంటే కనుక పూర్తిగా అందరి యాక్సెప్టెన్స్ అనేది ఉండాలన్నమాట. ప్రతి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం అనేది ఉండాలి. తర్వాత మనకు ఈ యొక్క బీజేపీ యొక్క షార్పన్ అటాక్ ఆన్ బీజేడీ ఓవర్ పిఎంఏ, అంటే ఇక పిఎంఏ అంటే ఏంటంటే, ఇక పిఎంఏ అంటే ప్రధానమంత్రికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనే ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో భాగంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది పక్కా ఇళ్ళు అనేది నిర్మిస్తుంది అనమాట. ఇక్కడ ఒరిస్సాలో ఏమైందంటే ఈ యొక్క బీజేపీ వాళ్ళు ఆ యొక్క ఒరిస్సా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారనమాట. దీనికని వీళ్ళు ఈ యొక్క బీజు పక్కా గ్రామ్ యోజన అని ఘర్ యోజన అని చెప్పేసి వాళ్ళు కొత్త స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు. ఆ స్కీమ్ ఏంటి అంటే, పిఎం ఏదైతే ఇస్తున్నాడో ఆ పిఎం స్కీమ్ పెట్టకుండా పిఎంఏవై అనే స్కీమ్ పెట్టకుండా వీళ్ళు బీపీజీవై అనే స్కీమ్ అనేది పెట్టారనమాట. అంటే ఫండింగ్ ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వం, కానీ పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని చెప్పేసి గొడవ పడ్డారనమాట. సో మనం ఈ స్కీమ్స్ కోసం చెప్పుకున్న ఈ ఆర్టికల్, ఈ యొక్క పిఎంఏ అంటే ఏంటంటే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఒకటి, నెక్స్ట్ బీజు పక్కా ఘర్ యోజన, ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒరిస్సా రాష్ట్రం, బీహార్ అన్న ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించింది అనమాట. సో మనకు నెక్స్ట్ పేజీకి మనం చూస్తే
తర్వాత సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఒకప్పుడు సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయోధ్యనాథ్కి ఒక లేఖ రాశారనమాట. ఏది కన్వర్షన్ లా అనమాట. ఏదైతే ఉందో మత మార్పిడి చట్టం అనేది మీరు పూర్తిగా దాన్ని ఆపివేయండి, రిపీల్ ఏంటి వెనక్కి తీయండి, లేకపోతే రద్దు చేయండి అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకు రాజ్యాంగం అనేది రైట్ టు లీడ్ ఏ లైఫ్ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఏదైతే ఉందో మనకు జీవించే హక్కు ఎవరితో ఉంది అంటే మనకు నచ్చిన వాళ్ళతో జీవించే హక్కు అనేది మన రాజ్యాంగం కల్పించింది. సో మీ యొక్క కన్వర్షన్ ఆఫ్ లా అనేది మీరు కనుక తీసుకొస్తే కనుక దీంట్లో ఈ యొక్క తప్పులు తడకలాగా ఉంటుంది. వాడు ఎవడైతే ఇష్టపడి వేరే అమ్మాయిని చేసుకోవాలనే వాడికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఒక 104 మంది రిటైర్డ్ సివిల్ సర్వీస్ అందరూ కూడా ఒక లేఖ అనేది యోగి ఆదిత్యనాథ్కి రాశారనమాట. సో నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఏదైనా కానీ అంటే కాన్స్టిట్యూషన్ని రక్షించడం కోసం అపోజిషన్ పార్టీలన్నీ కలిసి ఒక తాటి మీదకి రావాలి అని చెప్పేసి ఈ యొక్క సిపిఐఎంకి సంబంధించినటువంటి సీతారాం యేచూరి ఎవరైతే ఉన్నారో ఆయన దానికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పాడనమాట. సో ఏవైతే ఇప్పుడు ఫార్మల్ లాస్ అనేవి అంటే కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉన్నాయి వాటన్నిటిని మనం కలిసి పోరాడాలంటే కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలు కూడా కలిసి మాతో పాటు పనిచేయాలని చెప్పేసి అడిగిన క్వశ్చన్లకు ఆయన సమాధానం చెప్పాడు అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే కనుక ఈ యొక్క శివన్ అనే అతను మనం ఆల్రెడీ తెలుసు మనకు ఈ యొక్క స్పేస్ సెక్రటరీ శివన్ అనే అతని యొక్క ఒక సంవత్సరం సంబంధించిన ఆయన యొక్క ఏదైతే ఉద్యోగం ఉందో దాన్ని పొడిగించారన్నమాట. ఎక్స్టెన్షన్ అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఈ యొక్క ఆకాష్ మిసైల్ అనే దాన్ని మన భారతదేశం ఇండిజినియస్గా డెవలప్ అయిందండి. సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనం అమ్మకానికి పెడుతున్నాం అనమాట. అంటే డిఫెన్స్లో మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే డిఫెన్స్లో కూడా మనం ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడం వల్ల ఏంటంటే మన భారతదేశానికి ఆదాయం పెరుగుతుంది. దాంతోపాటు మనకు ఈ యొక్క డిఫెన్స్ ఐటమ్స్ మీద మనకు ప్రపంచ దేశాల ముందు మంచి పరిపరిత వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఏవైతే అనుమతులు అనేవి ఫాస్ట్ ట్రాక్గా క్లియర్ చేయాలని చెప్పేసి క్యాబినెట్ అనేది ఆమోద ముద్ర వేసిందనమాట. ఇది చేయడమే నరేంద్ర మోడీ అనమాట. సో అంటే క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ చైర్గా ఉంటాడు. ఇలాంటి క్యాబినెట్ కమిటీ మీటింగ్స్కి మనకి ఈ యొక్క ఆకాష్ మిసైల్ గురించి తెలుసుకోవాలి. సో ఈ మధ్యకాలంలో బయటకి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి మిసైల్ ఆకాష్ అనమాట. సో ఇది ఏంటంటే ఈ యొక్క షార్ట్ రేంజ్ అనమాట. 25 కిలోమీటర్స్ మాత్రమే ఈ యొక్క టార్గెట్ అనేది మనం ఎలా చూసుకోవచ్చు. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. మనం ఎలా చూస్తే ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, భూమి నుంచి ఆకాశానికి వదిలే ఎస్ఏఎం మిసైల్ అనమాట ఇది. సో ఇది దీనికి సంబంధించి దీంతోపాటు ఇంకొన్ని కొత్త ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము ఈ యొక్క దీంట్లో భాగంగానే మేము ఇంకా పెడతామని చెప్పేసి ఆ యొక్క రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పాడనమాట. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసే ఆకాష్ మిసైల్ అనేది మన భారతదేశంలో ఇప్పుడు మనం వాడుతున్న ఏదైతే ఉందో మన భారత సైన్యంలో ఉన్న దానికన్నా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. సో దీనికి సంబంధించినటువంటి బిగ్ ప్లాట్ఫామ్ భారతదేశం అనేది ఎక్స్పోర్ట్లో బిగ్ ప్లాట్ఫామ్గా తయారు చేయడమే మా బాధ్యతగా మేము తీసుకున్నామని చెప్పేసి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పారనమాట. సో దీంతోపాటు నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఇది కూడా ఇంకో క్యాబినెట్ కమిటీ అనేది ఎకనామిక్ అఫైర్స్ సంబంధించి. సో మనం ఇందాక క్యాబినెట్ కమిటీ ఏదైతే ఉందో అది ఏంటంటే ఈ యొక్క డిఫెన్స్ సంబంధించింది. ఈ క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్ సంబంధించి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఏదైతే వస్తువులని ఒక చోట నుంచి ఒక చోటకి రవాణా చేయడానికి సంబంధించినటువంటి కొత్త హార్బర్స్ కావచ్చు లేకపోతే రోడ్డు మార్గాలు అనేవి హైవేస్ అనే వాటిని నేషనల్ హైవేస్ అనే వాటిని డెవలప్ చేస్తున్నాం అనమాట. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కృష్ణాపట్నం ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక పోర్ట్ అనేది దాన్ని డెవలప్ చేయాలి. దానికి అయ్యే కస్టమేటెడ్ కాస్ట్ ఏంటంటే 2139.44 crores అనమాట. నెక్స్ట్ తుమకూరు ఇండస్ట్రియల్ ఏరియా కర్ణాటకలో ఉందన్నమాట. దానికి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంతంటే 1701.81 crores అనమాట. సో యొక్క మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ ఒకటి, తర్వాత మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ ఒకటి, ఇవన్నీ కూడా నోయిడాలో ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క రోడ్డు మార్గం కూడా గుండా చేసే ప్రయాణాలకు సంబంధించినటువంటి ఇవి. తర్వాత ఈ యొక్క నేషనల్ హైవేస్ ఏవైతేనే వాటిని యొక్క ఎక్స్ప్రెస్ హైవేస్ గాను కారిడార్స్ గాను యొక్క ఎక్కువగా వస్తువుల్ని మోసుకెళ్ళడానికి ఉపయోగపడే కారిడార్స్ గాను డెవలప్ చేయాలని చెప్పేసి చేశారనమాట. దీంట్లో భాగంగా జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఎప్పుడైతే మనకు ఈ యొక్క టామకూరు రోడ్ మన కర్ణాటకలో ఉంటే కనుక మొత్తం 88,500 persons అనే వాళ్ళకి ఎస్టిమేషన్గా వాళ్ళకు ఉద్యోగాల కల్పన అనేది ఉంటుందన్నమాట. ఇవి చైనాకి సంబంధించి, సో ఇక ఈ శ్రీలంకకి సంబంధించి ఊరికి మనం పెద్దగా ఏం కాదండి. సో ఇప్పుడు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అనమాట, అంటే అధికంగా ఉన్నటువంటి ఇక మోడరేట్గా ఉందన్నమాట. మన Q2లో మనం చూసుకుంటే ఈ యొక్క $15.5 billion అమౌంట్ అనేది మనకు కొంత అధికంగా ఉందన్నమాట. మనకు లాస్ట్ మేలో మనకు ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో ఆ యొక్క Q1లో కనుక మనం చూసుకుంటే ఏంటి అంటే ఈ యొక్క 15 అంటే ఇప్పుడు ప్రస్తుతానికి $15.5 billion అమౌంట్ అనేది ఉంది. 2.4% ఆఫ్ జీడీ అనే అమౌంట్ అనేది ఉందన్నమాట. సో ఇంత ముందు ఉన్న దానికన్నా సర్ప్లస్ ఏదైతే ఉందో 9.2 billion సర్ప్లస్ ఏదైతే ఉందో 3.8% ఆఫ్ జీడీపీ అనేది ఏప్రిల్ జూన్లో క్వార్టర్లో మనకు నమోదైందనమాట. సో అయినప్పటికీ ఇప్పుడు మన ఈ జూన్ 2019లో ఈ యొక్క Q2 ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినటువంటి కొంతవరకు బాగానే ఉంది. $14.80 billion ఏవైతే ఉన్నాయో $10.8 billion Q1లో ఉంది. ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే 14.8
కొంతవరకు ఎక్కువ ఈ యొక్క ఆర్బీఐ లెక్కల ప్రకారం ఎక్కువగానే ఉందన్నమాట. సో ఈ కౌంట్ అనేది కూడా మనకి ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఏంటంటే ఈ యొక్క కరెంట్ అకౌంట్ సంబంధించి మన భారతదేశానికి సంబంధించినటువంటి అకౌంట్లో 12% అనేది ఈ యొక్క Q1 అనేది మనం కనుక చూస్తే 12% Q1 కన్నా 12% అనేది పెరిగింది అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మనకు సెంటర్ ఫోకస్ ఆన్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బూస్ట్ ద లోకల్ స్టీల్ డిమాండ్. అంటే ఇప్పుడు మనకు స్టీల్ డిమాండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్కడా కూడా ఉద్యోగాల కల్పన కావచ్చు, లేకపోతే ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతిన్నది. ఆర్థిక వ్యవస్థ మళ్ళీ తిరిగి పురోగతి చెందాలి అంటే డిమాండ్ పెరగాల. డిమాండ్ పెరగడానికి ప్రభుత్వమే ఖర్చు చేయడం మొదలు పెట్టాలి. అందులో భాగంగా మన భారతదేశం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనమాట, మౌలిక సదుపాయాలు అనేవి ఏర్పాటు చేస్తుందన్నమాట. పక్కా ఇల్లు నిర్మించడం, రోడ్లు నిర్మించడం, భవనాలు నిర్మించడం అనేది చేస్తుందన్నమాట. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి టాటా స్టీల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ యొక్క CEO MD అయినటువంటి టీవీ నరేంద్రన్ అతను మాట్లాడాడు అనమాట. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పాలంటే భారతదేశంలో ఈ యొక్క ఫండ్స్ అనేవి దాదాపుగా ఇన్ఫ్లో అవుతున్నాయి. సో కొంతవరకు మూమెంట్ అనేది వచ్చింది, ఏదైతే కన్జంప్షన్ అనేది పెరిగింది. సెకండ్ ఏంటంటే ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్లో భాగంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఈ యొక్క PLI అనేది స్టార్ట్ చేశారనమాట. దీంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద ఈ యొక్క ఏవైతే నా భవన నిర్మాణం అనేది జరుగుతుంది, ఆ భవన నిర్మాణంలో భాగంగా అనేక రకాలైనటువంటి ఈ యొక్క భవన నిర్మాణం సంబంధించినటువంటి స్టీలు, తర్వాత ముఖ్యంగా ఈ యొక్క సిమెంట్ అనేవి బాగా రంగాలు అనేవి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీనివల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇంతకుముందు ఆర్థిక పరిస్థితి అనేది మళ్ళీ తిరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ రిలాక్స్ ట్యాక్స్ స్లాబ్స్ టు ద బూస్ట్ రీటైల్ CII. అంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో రీటైల్కి సంబంధించినటువంటి ట్యాక్స్లు అనేవి కనుక మనం తగ్గిస్తే ఆ యొక్క ఏవైతే ఈ యొక్క అంటే ఈ యొక్క బిజినెస్ అనేది మళ్ళీ తిరిగి పొందుతాం అంటే బాగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు అనమాట. ఈ యొక్క ఫైనాన్షియల్ ఆఫ్ ఇండివిజువల్స్ బ్యాడ్లీ హిట్. ఎందుకని ప్రతి ఒక్కరికి ఆర్థికపరమైన మనం చూసుకుంటే ఇండివిజువల్స్ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బాగా దెబ్బతింది COVID-19 టైంలో. సో ఇప్పుడు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అనేది CII అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అనమాట. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క రీటైల్ వస్తువుల మీద ఉన్నటువంటి ట్యాక్స్ అనేది మీరు తగ్గించడం వల్ల ఆ వస్తువుల భారం అనేది పడకుండా ఉంటుంది. సో వస్తువు భారం పడకపోయేసరికి ఏమవుతుంది, ఆ పరిస్థితి ఏమవుతుంది, ఆ యొక్క కొనుగోలుదారికి వస్తువు అనేది చౌక ధరలోనే వస్తుంది. ఆల్రెడీ వీడు బాగా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఆర్థికంగా తక్కువగా వచ్చే వస్తువుని కొనడానికి ఒక ఆస్కారం అనేది వస్తుంది. దానివల్ల ఏమంటే రీటైల్ ఏది పర్చేజింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఈ యొక్క రీటైల్ పర్చేసెస్ అనేవి పెరుగుతాయి అని చెప్పేసి ఈ యొక్క కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII అని చెప్పిందనమాట. నెక్స్ట్ ఇక బ్రింగ్ టూరిజం సెక్టర్ ఇంటూ కాంకరెంట్ లిస్ట్ తీసుకురావాలని చెప్పేసి ఇండియన్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ మళ్ళీ ఇంకోటి స్టేట్మెంట్ అనేది ఇచ్చిందనమాట. ఇప్పటివరకు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, కాంకరెంట్ లిస్ట్ గురించి మాట్లాడారు కాబట్టి ఈ ఆర్టికల్ అనేది మనం చదవాలండి. మనకి ఇప్పుడు అంటే టూరిజం అనేది మామూలుగా చెప్పాలంటే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి భాగం అనమాట. ఈ స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి భాగాన్ని ఈ యొక్క మన కాంకరెంట్ లిస్ట్లో తీసుకురావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి యొక్క అధికారం అనేది ఉండాలి. కొత్త చట్టాలు చేయాలంటే రెండింటి యొక్క ఆమోదం అనేది ఉండాలి. దాని కారణంగా ఏంటంటే ఈ యొక్క GST కావచ్చు, వసూలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి బాటలో పడాలి అంటే ఈ యొక్క టూరిజం అనేది డెవలప్ అవ్వాలంటే కాంకరెంట్ లిస్టులోకి ఉండాలి అని చెప్పేసి ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అనేవాళ్ళు ఇప్పుడు ఒక ప్రపోజల్ అనేది పెట్టారనమాట. నెక్స్ట్ ఇంక ఇదంతా కూడా మనకు ఒక అంటే ఆటల గురించి అండి. పెద్దగా అందరికి ఇంట్రెస్టే, మనం మానే చూస్తుంటాం కాబట్టి ఇది పెద్దగా ఏం చెప్పట్లేదు. సో ఇదండి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు రియల్గా నచ్చి నాకేమైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క గూగుల్ పే కావచ్చు, ఫోన్పే ద్వారా డొనేషన్ అనేది చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.